ఒకసారి నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. మేడం, పెళ్ళి డిస్టర్బ్ చేస్తానేమో అని అనుకున్నాను, కానీ కరెక్ట్ టైంకి పెళ్ళి కూడా అయిపోయింది. మేడం, మీ పర్మిషన్తో నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు కళ్యాణ్. మీరు ఈ మ్యారేజ్ని ఒక మ్యారేజ్ ఈవెంట్ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ తరపు నుంచి బల్విందర్ సింగ్ అనే అతను మేనేజర్గా వచ్చాడు. అవును, అంతా బాగానే అరేంజ్ చేశాడు కదా. కానీ అతను బల్విందర్ సింగ్ కాదు, మారు వేషంలో వచ్చిన విజయ్. ఒరే సాడిస్ట్ ఫెలో, ప్రియ కోసం సింగ్ గెటప్లో వచ్చావా? నువ్వు మామూలోడివి కాదురా. వాడి గురించి ఎంతసేపు చెప్పడం ఎందుకు? అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని మా ప్రియ జీవితం నాశనం అవ్వకుండా వాడి బారి నుంచి మా రాణమ్మ కాపాడింది. వాడి పెళ్లికి ఎందుకొచ్చాడు అసలు? మీ ఫ్యామిలీ మీద పగ పెంచుకొని వచ్చాడు. ప్రియా పెళ్లి జరగకుండా ప్రియని ఏదో చేయడానికే వచ్చాడు. బావగారు, వాడి గురించి ఇంతసేపు చెప్పడం అవసరమా? ఎక్కడున్నాడో పట్టుకుని అరెస్ట్ చేయండి. అసలు ఎక్కడున్నాడు? వాడు మా ఫ్యామిలీ మీద పగబట్టే వచ్చాడు. రమ్మనండి వాణ్ణి. ఆ సాడిస్ట్ని నేనే చంపేస్తాను. ఆ సాడిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేశాను. వాడిక్కడికి వచ్చాడంటే నేనే చంపేస్తాను. మేము అతన్ని పట్టుకోవడానికే ఈ పెళ్లికి వచ్చాం. కానీ మేం పట్టుకునే లోపు ఆ విజయ్ ఎవరో మర్డర్ చేశారు. ఈ పెళ్లి మండపం ఇంటి బయట మొత్తం క్లోజ్ చేశాం. విజయ్ని చంపిన హంతకులు ఇక్కడే పెళ్లిలో ఉన్నారు. వాడే పెద్ద క్రిమినల్, చస్తే చావని. అలాంటి దుర్మార్గుడు భూమికే భారం. అలాగని నువ్వే విజయ్ని చంపేశావా? లేదు, నేనేం చంపలేదు. మిస్టర్ రవి, నువ్వు చంపావా? అయ్యో లేదు కళ్యాణ్ గారు, ఏదో కోపంలో అన్నంత మాత్రాన చంపేస్తానే ఏంటి? విజయ్ని మర్డర్ చేసిన వ్యక్తులు మీలో ఖచ్చితంగా ఉన్నారు. మర్యాదగా లొంగిపోండి. కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారని పదే పదే చెప్తున్నారు. అతనెవరో పారిపోయి ఉండొచ్చు కదా. పారిపోయే అవకాశమే లేదు. అలా చేసేవాళ్ళు శవాన్ని మాయం చేస్తారు. అలాంటిది ఇక్కడ చేయలేదు. సో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. సరెండర్ అయిపోండి. కళ్యాణ్, విజయ్ని చంపింది నేనే. ఇప్పుడు మీరు తినకపోతే ఇంట్లో ఎవరూ తినరు. నేనైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. మీరేంటి చూస్తున్నారు? అత్తయ్య తిరిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ ఇల్లు ఆనందంతో వెలిగిపోవాలి. అది చూసి అత్తయ్య గర్వపడాలి. అంతవరకు
ఈ ఇంటిని అత్తయ్య లేని లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీ అమ్మ దీవెన అనుకుని చెరో ముద్ద తిందురుగాని రండి. నిన్ను చూస్తుంటే రాణమ్మే మాకు ధైర్యం చెప్పి బుజ్జగిస్తున్నట్టుందమ్మా. పదండమ్మా, భోంచేద్దాం. మాకొద్దు నాన్న, అమ్మ తిరిగి ఇంటికొచ్చే వరకు మేమేం తినం. అలాగంటే ఎలాగమ్మా? అమ్మ ఒక రాక్షసుడిని చంపి జైలుకెళ్ళింది. అలాంటి వాణ్ణి అమ్మ చంపినందుకు మీరు గర్వంతో భోంచెయ్యాలే గాని అమ్మ మీద బెంగతో భోజనం మానేయకూడదమ్మా. రండమ్మా, భోంచేద్దాం. సంతకం పెట్టు. ఎవరికైనా కళ్ళల్లో పొగరుంటుంది, నీ కళ్ళల్లో పవర్ ఉంది. తగ్గిస్తా, ఆ పవర్ అంతా తగ్గిస్తా. తీసుకెళ్లి సూపరింటెండెంట్కి అప్పచెప్పు. అలాగే మేడం. పదండి. ప్రియా, పంకజం వడ్డిస్తుంది కదా, నువ్వు కూడా మాతో పాటు కూర్చో. డాడీ, తిందామని మీరే కదా తీసుకొచ్చారు, ఇంకేంటి ఆలోచిస్తున్నారు? మేం తినకపోయినా పర్లేదు, మీరిలా బాధపడ్డం మేం చూడలేం నాన్నా. సరే, తినండి. మీరు తినిపిస్తేనే తింటాను నేను. నేను కూడా నాన్నా, మీరు తినిపిస్తేనే తింటాను. నాన్న, నాకు కూడా తినిపించండి నాన్న. అయ్యగారు, నాకు కూడా ఒక ముద్ద. నీకు చిన్న ముద్ద సరిపోదు గాని ఉండు చెప్తా. పిల్లల కడుపు నింపడం కోసం నవ్వుని అప్పు తెచ్చుకుని మరీ సంతోషాన్ని నటిస్తున్నాను రాణమ్మ. నిజానికి నువ్వు లేని ఈ ఇంట్లో సంతోషం అనేది వెలిగి ఆరిపోయిన దీపం లాంటిది. నేను కలిపిన గోరు ముద్దల్లో నా ప్రేమైతే ఉంది, కానీ నీ చేతి ముద్దలో ఉండే ఆ అమృతాన్ని ఎక్కడి నుంచి తీసుకురాగలను నేను? రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా? రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా? నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో
ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. బావున్నావా అత్తమ్మ? మీ కొడుకుతో నా పెళ్లి డ్రామా కంటిన్యూ అయ్యుంటే మీరు నాకు అత్తే కదా అవుతారు. కానీ ఏం చేస్తావు, నా బ్యాడ్ లక్. నీ తెలివితేటలతో నన్ను కనిపెట్టి జైలుకు పంపించేశావు. కానీ విచిత్రంగా భూమి గుండ్రంగా తిరిగినట్టు నువ్వు కూడా తిరిగి తిరిగి నేనున్న జైలుకే వచ్చావు. ఇంట్లో నీ ఫ్యామిలీని గుప్పెట్లో పెట్టుకున్నట్టు నేను కూడా ఇక్కడ ఖైదీల్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అదిగో అక్కడుండే నాయకి నా రైట్ హ్యాండ్. ఏంటా నవ్వు? నమ్మకం కలగట్లేదా? కావాలంటే ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ అడిగి చూడు. ఇది వర్షారాజ్యం. ఇక్కడ నేనేం చెప్తే అదే జరుగుతుంది. ఇక మీదట నువ్వు కూడా అందరి ఖైదీలాగానే నేను చెప్పింది వినాలి. నేను చెయ్యమంది చెయ్యాలి. అర్థమైందా? ఈ వర్షాకున్న ఏకైక శత్రువు నువ్వు. ఇక మీదట ఈ వర్ష ఆడిందే ఆట ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. నాయకి, మేడం గారు మన చీఫ్ గెస్ట్. చాలా స్పెషల్గా చూసుకోవాలి, గుర్తుంచుకో. చాలా స్పెషల్గా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకో. వర్ష, మీకు పాత గొడవలు ఎన్నైనా ఉండొచ్చు. ఇది జైలన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు నేనేంటో మర్చిపోకు. మేడం జైల్లో ఉన్నన్ని రోజులు నువ్వు ఇలాగే కామ్గా ఉండాలి. తర్వాత కలుద్దాం. అన్నట్టు రాణి, నా గోల్ విషయంలో ఓడిపోతానేమో అని. నలిగిపోవడం అంటే ఓడిపోవడం కాదమృత, కొత్తగా పుట్టడం, నిన్ను నువ్వు పదునుగా మార్చుకోవడం. ఎలాంటి హెల్ప్ అయినా నేను నీకు చేస్తాను. ఎన్ని ఆటంకాలొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఆశయాన్ని చంపుకోవద్దు. థ్యాంక్స్ అక్క. అక్క, నాకు ధైర్యం చెప్తున్నావు కానీ నీ మనసు మాత్రం చాలా బాధతో నిండిపోయిందని అర్థమవుతుంది. పైగా నిన్ను చూస్తుంటే చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన దానిలా కనిపిస్తున్నావు.
ఎండలు ఎక్కువగా ఉన్నాయని కాస్త రెస్ట్ ఇస్తే ఎక్కడికొచ్చి పంచాయతీలు పెట్టుకున్నారంటే అందరూ భోజనానికి పదండి పదండి. అక్క భోజనానికి పదక్క. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయకపోతే ఎలా రాణమ్మ గారు? ఇలాగే పస్తులుండి చచ్చిపోతారా ఏంటి? అంత తేలిగ్గా ఎలా చావనిస్తాం? ఇక్కడ ప్రాణాలు పోయాలన్నా మేమే, ప్రాణాలు తీయాలన్నా మేమే. రండి రండి. అక్క నిన్నటి నుంచి ఏమీ తినలేదు, రా అక్క. సరే పదండి. రావే రా, అక్కడ నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తాంలే. అయ్యో పెట్రోల్ అయిపోయిందే. ఛ, నేను చూసుకోనే లేదు. ఇప్పుడెలా? అన్నా, ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడుంది? ఓ 3 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా, దగ్గరలో ఎక్కడా లేదు. ఇప్పుడు తన హెల్ప్ తీసుకోవాలా? ఏంటి రోడ్డు మీద స్కూటీ ఆపుకొని నిలబడుంది? ఏమైంది? ఇక్కడ నిలబడున్నావు? ఏం లేదులే. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? పోలీసోడివి కదా, నీ అనుమానాలు ఎక్కడికి పోతాయి? నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయట్లేదు, ఓకేనా? స్కూటీ అన్న ట్రబుల్ ఇచ్చిందా? నువ్వేమన్నా మెకానిక్ వా? చూడు, ఈ వాదనలు ప్రతివాదనలు వద్దు. ఇష్టమైతే చెప్పు, లేదంటే నేను వెళ్ళిపోతాను. పెట్రోల్ అయిపోయింది. బండి తీసేటప్పుడు తెలీదా? పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. నువ్వేమీ లెక్చరర్వి కాదు నాకు లెక్చర్ ఇవ్వడానికి, అర్థమైందా? సరే, పెట్రోల్ బంక్ ఈ సరౌండింగ్ లో లేదు. ఆ సంగతి నాకు తెలుసులే. పూర్తిగా నేను చెప్పేది విను. చెప్పు. స్కూటీ సైడ్కి పార్క్ చేయి, తర్వాత స్కూటీని ఇంటికి పంపిస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు, నేను చూసుకుంటాను. తమరు తమ పని చూసుకోండి. ఈగోకేం తక్కువ లేదు. సరే, నీ చావు నువ్వు చావు. నిజమే, కార్తీక తన గురించి చెప్పింది 100కి 100% నిజం. చూడక్క ఎలా చించేసిందో. చాలా ఇంపార్టెంట్ బుక్ అక్క. ప్రతి అక్షరాన్ని ఎంతో లోతుగా అర్థం చేసుకుంటూ చదువుతున్నాను. సగం బుక్ మొత్తం చించేసింది. ఐఏఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా నువ్వు బాగా చదివి రాసి క్వాలిఫై అవ్వగలవు. కానీ ఐఏఎస్ అవ్వడానికి మాత్రం కావాల్సింది ఏదైనా సాధించగలవనే పట్టుదల, దేన్నైనా ఎదుర్కోగలవనే ధైర్యం.
ఇప్పుడు కూడా ఎంతో ఇంపార్టెంట్ బుక్ చించేస్తుంటే నీ లైఫ్ గోల్ మీద దెబ్బ కొడుతుంటే ఆ నాయకికి ఎదురు తిరిగి ఉండాల్సింది. నువ్వు ధైర్యంగా ఎదురు తిరుగుతావని, తనతో పోరాడతావని, నీ బుక్కుని నువ్వు తిరిగి లాక్కుంటావని నేనెంతగానో ఎదురుచూశాను. కాని అందులో ఏదీ జరగలేదు. నాయకికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదక్కా. ఎదురు తిరగాలి. ఎదురు తిరిగి నిలబడితేనే ఇక్కడ మనం దేన్నైనా సాధించుకోగలం. దీన్ని నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునుండాలి. మీకేం మేడం, మీరు ఎన్నైనా చెప్తారు. మీరు చెప్పినట్టు ఎదురు తిరిగితే ఇక్కడే చంపేసి పాతి పెడతారు. ఆ నాయకి ఇక్కడ జీవిత ఖైదీ. ఎన్ని తప్పులు చేసినా ఇదే శిక్ష అని జైలంతా తెగించి తిరుగుతుంది. అలాంటి దానికి ఎదురు తిరగమని చెప్తున్నావా? పైగా తనకి జైలర్ మేడం సపోర్ట్ కూడా ఉంది. చాలా తెలివిగా చంపేసి కాలు జారి కింద పడి చనిపోయిందని రాయిస్తుంది. వాళ్లంతా మామూలు ఖైదీలు, ఇలాగే భయపడతారు. కాని నువ్వు కాబోయే ఐఏఎస్వి. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, ఎవరినైనా ఢీకొట్టగలనన్న మనోధైర్యం నీకుండాలి. ఏంటి కోటింగ్ సరిపోలేదా? ఇదే భయం మీ అందరిలో ఎప్పుడు ఇలాగే ఉండాలి. వర్ష మేడం సంగతి తెలుసుగా. వర్ష మేడం అంటే ఈశ్వరి మేడంకి చాలా ఇష్టం. అందుకే కదా వర్ష మేడంని విఐపి సెల్లో పెట్టారు. ఇక్కడ మేడం ఏం చెప్తే అదే జరుగుతుంది. అలాంటి వర్ష మేడం వస్తుందంటే మర్యాద వాళ్ళని తెలీదా నీకు? ఇక మీదట నువ్వెలా చదువుకుంటావో చూస్తాను. అక్క, సగం బుక్ చింపేశావు. మిగతా సగం బుక్ ఎక్కడ పడేశావో చెప్పక్క, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ సగం బుక్ పడేలేదే, నా దగ్గరే ఉంది. అక్క ప్లీజ్ అక్క, కనీసం ఆ సగం బుక్ అయినా ఇవ్వక్క. అది నాకు చాలా ఇంపార్టెంట్ బుక్ అక్క, ఇవ్వక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. చదువుకునే పిల్ల, ఒక ఆశయంతో బ్రతుకుతున్న పిల్ల. ఆ మిగతా బుక్ నీ దగ్గరే ఉందంటున్నావు. తన బుక్ తనకి ఇచ్చేసేయ్. అబ్బా, నీకు కూడా నోరుందా? నువ్వు కూడా మాట్లాడతావా? నిన్ను చూడగానే నువ్వు చాలా మృదు స్వభావి అని అనుకున్నాను, కానీ కాదులే. వర్ష మేడం నీ గురించి నాకంతా చెప్పింది. నువ్వు గర్జించే సింహం లాంటి దాని వంట కదా. ఎప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసావంటే పంజా విసరబోతున్నావని అర్థం అంట కదా. అమ్మో, కానీ అవన్నీ బయట నీ ఇంట్లో. ఇక్కడ ఈ నాయకి ఇలాఖాలో అవేవి కుదరవో. ఇక్కడ నేను చెప్పిందే వేదం. వేదాలు పురాణాల సంగతి తీరిగ్గా మాట్లాడుకుందాం. నేనడుగుతున్నాను, తన బుక్ తనకిచ్చేసేయ్. సరే ఇస్తా, నా కాళ్ళు పట్టే. ట్వంటీ 24 అవర్స్ తను నీతోనే ఉంటుంది. చాలా కేర్ఫుల్గా కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే లక్ష్మి మీ అందరిలాగా మామూలు శిక్ష పడ్డ ఖైదీ కాదు, ఉరిశిక్ష పడ్డ ఖైదీ. మీరు చెప్పినట్టుగానే తనతోనే ఉంటూ తనని గమనిస్తున్నాను మేడం. ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాం. మీరు కూడా తన బిహేవియర్ని చూస్తున్నారు కదా. తనది అసలు క్రిమినల్ మైండ్ సెట్టే కాదు. లక్ష్మి చాలా మంచిది. ఏయ్, నేనే నిన్ను లక్ష్మి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని అడగలేదు. లక్ష్మి గురించి నాకు చెప్తున్నావా? ఇద్దరిని కిరాతకంగా చంపిన నేరస్తురాలు తను. వాస్తవానికి లక్ష్మిని సపరేట్ సెల్లో పెట్టాలి. కానీ తనొక ప్రెగ్నెంట్ లేడీ కాబట్టి
మానవతా దృక్పథంతో ఆలోచించి తను ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని మీ అందరితో పాటు సెల్లో పెట్టాను. ఇప్పుడు తనకి 9 నెలలు. ఎప్పుడైనా పెయిన్స్ రావచ్చు. అంతవరకు కేరింగ్గానే కాకుండా చాలా కేర్ఫుల్గా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే తనకు ఉరిశిక్ష పడ్డ ఖైదీ కాబట్టి. మేడం, చెప్పండి రాణమ్మగారు. లక్ష్మికి ఉరిశిక్ష పడిందా? ఏంటి మేడం తెలియనట్టు అడుగుతున్నారు? తనకి ఉరిశిక్ష పడింది మీ వల్లే కదా. ఏం మాట్లాడుతున్నారు మేడం? లక్ష్మీ హస్బెండ్ తరుణ్, అతని ఫ్రెండ్ గోపాల్ ఇద్దరూ మీ ఆఫీసులోనే కదా అకౌంటెంట్స్గా పనిచేసేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి కూడబెట్టుకున్నారు. కానీ ఆ లక్ష్మి తన స్వార్థం కోసం ఎంతో నిర్లక్ష్యంగా తన డబ్బుతో పారిపోవాలని చూసింది. ఆ క్రమంలోనే భర్తని చంపేసింది. అది చూశాడని అతని ఫ్రెండ్ని కూడా చంపేసింది. లాస్ట్ మినిట్లో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూడడంతో లక్ష్మి దొరికిపోయింది. లక్ష్మియే ఆ హత్యలు చేసిందని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రూవ్ అయింది. ఉరిశిక్ష పడింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? 8 months బ్యాక్ జరిగింది మేడం. శిక్ష పడి జైలుకొచ్చాక మెడికల్ చెకప్ చేయిస్తే లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఎందుకైనా మంచిది మీరు కూడా తనతో కేర్ఫుల్గా ఉండండి మేడం. అయినా మీరేంటి తన గురించి ఏమీ తెలియనట్టు కొత్తగా అడుగుతున్నారు? నిజంగా నాకేం తెలీదు మేడం. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. కేవలం ఇంటి బాధ్యతలే చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటున్నాను. మరి ఆఫీస్ పనులు ఎవరు చూసుకునేవారు? మా అబ్బాయి కృష్ణ చూసుకునేవాడు. ఇంత పెద్ద విషయం జరిగితే మీ అబ్బాయి ఇంట్లో మీరు చెప్పలేదా? అప్పుడు పరిస్థితులు వేరే మేడం. నేను ఆఫీస్కి వెళ్ళడానికి ముందు ఇదంతా జరిగింది. అసలు దీని వెనకున్న నిజాలేంటో తెలుసుకోవాలి. తక్షక కార్తీకని కాపాడు.